హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఎలోన్ ట్రిప్, లోన్లీ ట్రిప్ అనమాట. ఫస్ట్ టైం మా 21 ఏళ్ల లైఫ్లో ఎలోన్గా ఇండియా రావటం. ఎలోన్గా అంటే ఇది బుడ్డదాన్ని హాఫ్ టికెట్ నేసుకొచ్చిన వేసిరాపోయినా తేడా లేదు. హాలిడే స్టార్ట్ అవుతుంది అనగానే మొదలుపెట్టింది మెక్డానల్డ్స్లో మొదలు. వైఫ్ వెళ్ళిపోతుందని ఏం కన్సర్న్ లేదు, నీకేం కావాలని అడగటాలు లేవు. కూతురికి ఏం కావాలా, కూతురికి మెక్డానల్డ్స్లో తీసుకురావడం కోసం టైం వేస్ట్ మన డ్రైవర్ చేసిన పని. జాను మేము వెళ్తున్నాం కదా, లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అదే వైఫ్ ఊరు వెళ్తే అని నేను ఒకప్పుడు ఒక వీడియో చేశాను, దాని రియాలిటీ చూసుకుంటారు వాళ్ళు. ఇంట్లో డ్యాన్స్ చేస్తారు, మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చి పండగ చేసుకుంటారు. నా కొడుకు ఇప్పుడు వీడియో తీస్తున్నాడు, వాడికైతే అసలు ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉండరు ఇంట్లో. మా వాడు నేను ఆర్గ్యూ చేసుకుంటాము, టైమే తెలియదు, అంత చేసుకుంటాం. ఇప్పుడు వాడికి బోర్ కొట్టు, నాకు బోర్ కొట్టు, దాడి కొట్టుదో లేదు తెలియదు. ఫస్ట్ టైం ఇలా హాఫ్ ఫ్యామిలీ వచ్చేసేయటం. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫంక్షన్ అనమాట, దానికోసమని ఫస్ట్ వస్తున్నాను. ఎలాగూ వస్తున్నా కదా అని చెప్పేసి పేరెంట్స్ని చూడటము. లాస్ట్ టైము అన్ఫినిష్డ్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని ర్యాపప్ చేసుకోవడం, అన్నీ ఆల్ ఇన్ వన్గా కలిసి వచ్చేటట్టు అన్నట్టు వస్తున్నా అనమాట. 1 మంత్ ట్రిప్, అందుకే కారులో మొదలు పెట్టాను. నేను మొదటిసారి ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ దీన్ని తీసుకొని వెళ్ళటము ఎక్కడికన్నా జర్నీ అంటే ఊపిరాడినీదు హెరాస్ చేసేస్తుంటుంది. దాంతో నాకు తెలిసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళినాక నేను వ్లాగ్ చేస్తాననే నమ్మకం నాకు లేదు. సో అందుకని కారులో అండ్ పార్కింగ్లో చెప్పి ఎండ్ చేద్దామని, మళ్ళీ ఇండియా వచ్చినాక కలుద్దాం అదనమాట. సో ఎక్సైటింగ్గా ఉంది ఏంటంటే పేరెంట్స్ని కలుస్తున్నానని. లాస్ట్ ట్రిప్లో పేరెంట్స్తో సరిగ్గా ఎంజాయ్ చేయలేదు, అసలు స్పెండ్ చేయలే. హెల్త్ ప్రాబ్లమ్స్ మీదే లైఫ్ అయిపోయింది అక్కడ అసలు. సో ఆ రిగ్రెషన్ ఉండిపోయింది. సో అందుకని ఇప్పుడు తనివి తీరా వాళ్ళతో స్పెండ్ చేయాలి. అండ్ కొన్ని చెప్పాక అన్ఫినిష్డ్ పనులు కూడా ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసుకుందామని. తిన్నావా? తెల్లారిందా? లేకంగానే హ్యాష్ బ్రౌన్లు అవి పిచ్చ ఆయిలీగా ఉంటాయి. నేను అసలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించను, కానీ బాగుంటాయి. ఎంత ఆయిలీగా ఉంటే అంత బాగుంటాయి. కానీ నేను పొద్దున్న ఏం తిన్నాను తెలుసా? పెరుగన్నం, దాంతో దానిమ్మకాయ గింజలు వేసుకొని, అది నేను తిన్నది. అవును, నేను మీ పాస్పోర్ట్లో పెట్టుకున్నాను. నాయలే, నాది బిట్టుది. అది వరకు ఫ్లైట్ ఎక్కుతుంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతుంటే ఒక ఇన్సెక్యూరిటీ, భయము. రాత్రి అంతా కూడా సరిగ్గా నిద్రపోవాలి. ఇది కూడా పడుకోవాలా? 3 o'clock లేచింది, నేను 3 o'clock పడుకోపోతున్నాను, అంత లేట్ అనమాట. రాత్రి లాస్ట్ మినిట్ థింగ్స్ ఉంటాయి కదా, మరి వీళ్ళిద్దరు ఉండాలి కదా. సో అందుకని 4 రోజులకి నేను వంట చేయలేకపోయినా 15 రోజులకైనా కొన్ని రెడీ చేసి పెట్టాను వీళ్ళకి. నిన్నంతా ఉండటమే తెలుసా, నేను 14 గంటలు నా కిచెన్లో. నిన్న రాత్రి హెడ్ షవర్ చేసి రిలాక్స్ అయ్యేసరికి 3 అయింది రాత్రి. మళ్ళీ 8ంటికి లేసా. ఫ్లైట్లో ఇది నన్ను పడుకొని, ఇది మనశ్శాంతిగా ఉంచదు, ఇది పద్దాకా కదిలిస్తా పిలుస్తూ ఉంటుంది ఎక్కడున్నా. దీనికి నాకు 10 సీట్లు అవతలేసి ఉండాల్సింది. కానీ జర్నీ అయితే భయం వేస్తుందండి. అది వరకు ఇట్లాగా హ్యాపీనెస్ లేదు. జాగ్రత్తగా వెళుద్దాను. మొన్న ఎయిర్ ఇండియా అది చూసినాక, ఎయిర్ ఇండియా కాదు మేము వెళ్ళేది బ్రిటిష్ ఎయిర్వేస్, కానీ అది విన్నాక బోయింగ్ కదా, బోయింగ్ ఫ్లైట్ ఎక్కి జర్నీ చేయాలంటే భయం వేస్తుంది అసలు. కాకపోతే మేము అప్పటికే 2 లేట్ బుక్ చేసేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా అయితే వీళ్ళు కూడా రావాలి, బట్ కుదరట్ల వీళ్ళకి. మా వాడికి బన్నుగాడికి ఇప్పుడు ఇయర్ కాలేజ్ అనమాట, వాడికి కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అలా వాడు జాబ్ కూడా జాయిన్ అవ్వాలన్నమాట. సో వాటి రిలేటెడ్ వాడికి మరి తోడు ఉండాలిగా మధు. సో అందుకని మధు ఆగిపోతున్నాడు. పిలిచి ఒక్కొక్కసారి అంతే సగం ఫ్యామిలీ వెళ్ళడం అదనమాట. నేను అది వరకు చెప్పాను, మేము జర్నీలు చేస్తున్నా, జాబ్ లైఫ్లో బిజీగా ఉన్నా, ఇదిగో పిల్లల ట్యూషన్లకు ఇబ్బంది ఉండకూడదని మేము ఆన్లైన్ పెట్టేసాం. వాడంటే పెద్ద పిల్లోడు కాబట్టి వాడిది ఇక్కడే ట్యూషన్, బిట్టు చిన్నది కాబట్టి మేము స్టిల్ ఆన్లైన్ కంటిన్యూ చేస్తున్నాము. మీరు ఒకసారి డీటెయిల్గా చూడండి. నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను వాళ్ళ గురించి. మేము 1.5 year నుంచి తీసుకుంటున్నాం అనమాట. నిన్న ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయిన క్లిప్ గురించి డీటెయిల్గా మీకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను, చూసేయండి ఈలోపు. హాయ్ అండి, ఇది ముందు రోజు అనమాట. పెట్టెలన్నీ సర్దేసుకొని రెడీగా ఉన్నాము. ఈ హడావుల్లో పిల్లలకు మళ్ళీ వంటలు వండి పెట్టాలి, ఇంట్లో లాస్ట్ మినిట్ షాపింగ్ తెచ్చుకోవాలి. మళ్ళీ మేమిద్దరమే కదా ట్రావెల్, వీళ్ళిద్దరూ ఇంట్లో ఉంటున్నారు కదా మధు బన్ను, వాళ్ళ కోసం కొన్ని రోజులకి వంట చేసి పెట్టాలి, ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవాలి. ఈ గందరగోళంలో ఇక వీళ్ళ ట్యూషన్లు అంటే ఉంటుందండి పెయిన్. ట్రాఫిక్లో ఉండటము, పికప్లు డ్రాపులు వర్కౌట్ అవ్వదు అసలు. అందుకని ఆన్లైన్ అయితే బెస్ట్ మాకు. మోస్ట్లీ బిట్టు ఆన్లైన్ ట్యూషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుందండి, అందుకని మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. మేము ఆల్మోస్ట్ బాన్సు చాలా ఇయర్స్ నుంచి, ఇలా 1.5 year నుంచి కంటిన్యూ చేస్తుంది. సో హ్యాపీ. సో నీకు నచ్చిందా బిట్టు? నచ్చింది. అంటే వాళ్ళు ఫ్రెండ్లీగా కమ్యూనికేషన్ చాలా బాగుందండి. సో డీటెయిల్గా నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ట్యూషన్కి రెడీ అవుతుంది. మనం డైలీ లైఫ్లో జాబులు చేసుకుంటా బిజీగా ఉండి పిల్లల్ని మళ్ళీ ట్యూషన్లకు తీసుకెళ్ళి తీసుకురావటం అనేది బిగ్గెస్ట్ టాస్క్లా ఉంటుంది.
అలాంటప్పుడు ఆన్లైన్ సెషన్ అయితే బెటర్ అనిపిస్తుందండి. కంప్లీట్గా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించినాకే బాన్జూ మ్యాథ్స్ ఆన్లైన్ సెషన్స్ని మేము ఇంతకు ముందు ఫ్యూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం. వర్త్ అనిపించింది కాబట్టి నేను ఇవాళ వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. వీళ్ళ దగ్గర ఉన్న మ్యాథ్స్ టెక్నిక్స్ని కూడా డిజైన్ చేసింది కూడా మన తెలుగు పర్సనే అండి. 50 టైమ్స్ వరల్డ్ రికార్డు హోల్డర్ అయిన మిస్టర్ నీలకంఠ భాను అనే ఆయన ద్వారా మనకి సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ని పిల్లలకి ఫన్ వేలో, ఎంటర్టైనింగ్ వేలో ఈజీగా క్యాప్చర్ చేసే పద్ధతిలో నేర్పిస్తున్నారనమాట. USA, కెనడా, UKలో ఉన్న మన తెలుగు వాళ్ళకి మ్యాథ్స్ రిలేటెడ్ ఆన్లైన్ గైడెన్స్ చాలా కంఫర్టబుల్గా చిన్న ఏజ్ గ్రూప్ పిల్లల నుంచి ఈజీ వేలో నేర్చుకునే మెథడ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఫ్రీ డెమో క్లాస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లో క్లిక్ చేసుకొని మీరు డెమో క్లాసెస్ బుక్ చేసుకోండి. అయిందా? ఎంజాయ్ చేసావా? పిల్లలు ఎడ్యుకేషన్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మనకి హాయిగా ఉంటుందండి. ఇదనమాట బాన్జూ గురించి. మేమైతే సాటిస్ఫైడ్ అండి. ఫస్ట్ వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ప్రమోషనల్గా అప్రోచ్ అయ్యారు 1.5 years ago. అప్పుడు ట్రై చేద్దామని ఒక ఫ్రీ సెషన్ బుక్ చేసుకున్నాను. ఏమో సాటిస్ఫైడ్, ట్రై చేద్దామని 1 month అనుకున్నాం. అట్లా కంటిన్యూ చేసేస్తున్నాం. ఏమో ఎంజాయ్ చేస్తుంది, వర్క్ అవుతుంది, నాలెడ్జ్ వస్తుంది, కంటిన్యూ చేసేస్తున్నాం. నా పర్సనల్ అండ్ జెన్యూన్ ఫీడ్బ్యాక్, మీకు ఇష్టం ఉండి ట్రై చేస్తే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇంకా మనం జర్నీ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం, పదండి. ఏంటి పెట్టు చక్కగా కాళ్ళు చాపుకొని పడుకుంది. బన్ను, అమ్మాని మిస్ అవుతున్నావంటరా? లోన్లీగా ఫీల్ అవుతావా? ఇప్పుడు మిస్ అవ్వట్లేదండి, కానీ తర్వాత లోన్లీగా ఫీల్ అవుతాడంట. ఏది మీ డాడీని అడుగుదామండి, సేమ్ క్వశ్చన్. జాను, మిస్ అవుతున్నావా? బాగా మిస్ అవుతుంది. మొహంలో ఆ కళేం లేదే మిస్ అవుతున్న కళ. తర్వాత మిస్ అవుతాం. నన్న నీ కూతురు నా మిస్ అవుతుంది. ఏమిటి అని ఇంటో అరుస్తుంటే, ఎప్పుడు అరుస్తుంటావు, గోల్ చేస్తుంటావు అంటావు. ఇప్పుడు గోల్ ఉండదుగా. లేట్ నైట్ దాకా ఇద్దరు కూర్చొని సినిమాలు చూడొచ్చు, ఐస్ క్రీములు తినొచ్చు, అడ్డుపడే వాళ్ళు ఉండరు, అంతేనా? వచ్చినట్టు డిజర్ట్లు తిని ఎంజాయ్ చేసి బాగా, నేను వచ్చేసరికి బాగా ఉండలు తిరిగి ఆ సోఫాలకు గుంటలు పెట్టేసి ఉంటారు కూర్చొని, కదలరు ఇంకా. అరే నువ్వు ఫోన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తావు అసలు. ఈ టైం పీరియడ్కి ఆపురా అనేవాళ్ళు ఉండరు కదరా. మొహం చూపించమ్మా ఒకసారి. మొహం వెలిగిపోతుంది ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి. ఇంట్లో మదర్స్ ఉంటేనేనండి ఈ అబ్బాయిల్ని పిల్లల్ని కంట్రోల్ పెట్టేది. మదర్స్ లేకపోతే చెలరేగిపోతారు. నువ్వు రిలాక్సింగ్గా. ఎందుకు ఇద్దరు డల్గా ఉన్నారు, పొద్దుటి నుంచి యాక్టివ్గా లేరు? వై? మీరు వెళ్తున్నారని చెప్పి. మేము వెళ్తున్నామని కాదు, కొంచెం నిద్ర సరిపాక మత్తులో ఉన్న ఫీలింగ్ అనుకుంటా. అదిగో ఈడు అనబోతున్నాడంట నాకు నిద్ర వస్తుందని. ఇందుకు ఇద్దరు అలిసిపోయి టైర్డ్ అయ్యారు ఎక్కువ కష్టపడి. కానీ ప్యాకింగ్ మొత్తం చేసుకుంది నేనే, వీళ్ళు కొండి పెట్టింది నేనే, ఇల్లంతా క్లీన్ చేసుకుంది నేనే. కానీ వీళ్ళిద్దరు అలిసిపోయారు ఇదంతా చూస్తున్నందుకు. 21 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు ఇండియా వెళ్తున్నా ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఈసారి హ్యాపీనెస్తో పాటు ఫ్లైట్ ఎక్కుతున్నాననే భయం, ఇదిగో ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్తున్నాననే భయం, ఒక ఫీలింగ్ అంతే. విడిగానే నాకు లైఫ్లో 2 థింగ్స్ భయం: వాటరు, ఫ్లైట్. సేమ్. దీనికి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ వాటర్ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాను, ఫ్లైట్ జర్నీలో ఎక్కువైనాయి. ఏం చెప్తాం అంటే అంత పూర్తి హ్యాపీనెస్ లేదు. ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ఫ్యామిలీ మొత్తం వెళ్తుంటే కొంచెం హ్యాపీగా ఉండేదేమో, జస్ట్ ఫ్లైట్ అన్న భయం తప్ప. నాకు అవకాశం ఉంటే ఫ్లైట్ కాకుండా బై రోడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఎల్లబుద్ధి అవుతుంది. ఏం జరిగినా భూమి మీదే జరుగుద్ది, గాల్లో ఏం జరుగుద్దో తెలియక భయంతో చచ్చే బదులు. సో మేము కాసేపు నలుగురం కబుర్లు చెప్పుకుందాం అనుకుంటున్నాం. ఇంకా 1 hour జర్నీ ఉంది, ఇప్పటికి 1 hour అయింది. ఇంకా జర్నీ చేస్తానే ఉన్నాం. ఇవాళ బాగా ట్రాఫిక్ ఉంది, అందుకని డిలే. ఏమికంట చెప్తుంది ఆల్రెడీ అంట ట్యాంక్ రెడీ అవుతుందంట. ఏంటి ట్యాంక్ అంటేనంట ఐస్లో వాటర్ ట్యాంక్ అంట, రెడీ అవుతుందంట మెల్లగా. ఏడుస్తావా? అది చెప్పి ఏడుస్తుంది, దారుణం. వాళ్ళిద్దరిని అన్నని డాడీని వదిలిపెడుతున్నందుకు చెప్పి ఏడుస్తుంది. ఆల్వేస్ క్రై అంట. నేను ఇప్పుడు ఫ్లైట్ చెక్ చేస్తున్నాము, ఆన్ టైమా కాదా అని చెక్ చేస్తుంటే, ఎయిర్ బస్సా మంది బోయింగ్ అని నేను చెక్ చేస్తుంటే బిట్ అంటుంది. ఏమన్నావే? బస్ దట్ ఫ్లైస్ ఇన్ ద ఎయిర్ అంట. సగం బొర్రా. ఫ్లైట్లో పడుకోనిదు, తిన్నివ్వదు, టీవీ చూడనిదు, ఏమీ చేయనిదు, మమ్మ అంటుంటుంది. బాగా అలిసిపోతే తప్ప. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాత్రం నా జోలికి రా. నేను మధు పేరుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్లైట్ జర్నీలో మధుని కంటిన్యూస్ వాగుతుండేదాన్ని.
వచ్చాం. రావాల్సింది 2 hours ఎగో, లేట్గా వచ్చామన్నమాట. ఫ్లైట్ 1 గంట డిలే, ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ 2 గంటలు టైం పట్టింది. నా ఏళ్ల ఫింగర్స్ స్కాన్ అవ్వక అరగంట పట్టింది అక్కడ. అదో కదా. రండి, వెల్కమ్. మన రూమ్ అనమాట. ఒక వారం రోజులు ఇక్కడే దుకాణం, ఒక 1 week స్టే అనమాట ఇక్కడ. అప్పుడే సామాన్లు పెట్టి నాశనం చేసాము, ఇంకా పెట్టెలు రావాలి. మేము ముగ్గురమేలేండి, అమ్మ నేను బిట్టు. ఈ 1 week నాకు హైదరాబాద్లో కొన్ని పనులు ఉన్నాయన్నమాట, అందుకని అమ్మ తోడుందనమాట. ఇదిగో దీన్ని చూసుకోవడానికి. ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం వస్తాం కదా, హోటల్కి వచ్చేసి రూములంతా గందరగోళం చేసేసి రచ్చరచ్చ చేసేసి అలవాటు అనమాట. ఫస్ట్ టైము ఎదురుగా అమ్మున్న అమ్మని కెమెరామ్యాన్ని చేసినా కూడా ఎక్కడో మిస్సింగ్ అబ్బా ఫ్యామిలీని. అంతే, ఆడపిల్లకి పెళ్ళైనాక కళ్ళెదురుగా అమ్మున్నా కూడా హస్బెండ్ కిడ్నీ కోరుకుంటాం చూసావా, వెనక మన పళ్ళు కోరుకుంటా ఉంటుంది మా అమ్మ లోపల లోపల. కన్న తల్లిని ఎదురుగా పెట్టుకొని కెమెరామ్యాన్ని చేసి హస్బెండ్ గురించి చెప్పుకుంటున్నామని. అది ఇదండి. బయట ఎలా ఉందో చూద్దామండి. మేము ఇక్కడ దీనికి ఫస్ట్ టైం రావటం అండి. ఇంతకుముందు ఎప్పుడు రాలా ఈ హోటల్కి. లీలా అని బంజారా హిల్స్లో ఉంది. అందరూ కొంచెం బాగుందని ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి టెంప్ట్ అయ్యామన్నమాట. ఇది ఆహా ఇక్కడే ఉందా, ఆహా ఆఫీస్ అనుకుంటా ఇది. ఇంక మెల్లగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. అయితే రూమ్ చిన్నగా ఉంది, బట్ నీట్గా ఉంది. మనకు కావాల్సింది అదే. లగేజ్ వచ్చినాయి, బాగా ఆకలేస్తుంది. పళ్ళు తోముకొని ముందు తినేసి వచ్చినాక స్నానాలు చేసి ఒక్కసారి నిద్రపోతామండి. మళ్ళీ రాత్రి చీకటి అయ్యేదాకా లేగము. ఇప్పుడు ప్లాన్ అదే. 12 గంటలు పడుకోవాలి, ఎందుకంటే ఫ్లైట్లో అసలు పడుకోవాలా. దీని పక్కన ఉంటే ఎవరిని నేనంటే కళ్ళు మూసుకోగానే కేకేస్తుంది. అసలు నన్ను పడుకోని ఇలా మనశ్శాంతి లేదు. ఇది కంటిన్యూస్ టీవీ చూస్తుంది, నన్ను పడుకోని ఇలా. అది ఇప్పుడు ఫుల్గా తిని బ్రేక్ఫాస్ట్ దగ్గర మాట్లాడుకుందాం. ఫుల్గా తిని అనే ముందు కాదు, తింటా మాట్లాడుకుందాం. ఇది చూడండి, రాగానే దోశ తింటదంట. ఈ ఫింగర్ ప్రింట్ల దగ్గర మీకు కథ చెప్పలేదు కదా, దోశకు ముందు ఈ కథ చెప్పుకుందాం. ఎంత ట్రై చేశానో ఈ 4 పెట్టడానికి. ఆయన ఏళ్ళు నొక్కారు, నానా తిప్పలు పడ్డారు. ఇది స్కాన్ అయింది, ఇది అవ్వట్లా. ఏం చూస్తే ఏంటంటే అసలు ఫింగర్ ప్రింట్స్ లేవు, ప్లెయిన్గా ఉంది. ఎందుకో చెప్పండి, 21 ఏళ్ళు ఇంటి పని, వంట పని, బొచ్చెలు తోమి. సో హౌస్ వైఫ్ స్టోరీ అనమాట ఇది. బాగా చెప్పానా? ఫింగర్ ప్రింట్స్ ఏమి ఉండవు ఇంకా 21 ఏళ్ళ తర్వాత. నేను షార్ట్స్లో జోక్గా అంటున్నాను అనుకున్నట్టున్నారు, రియాలిటీ అండి ఇది. చాలామంది అంటారు నా వాలకం చూసి ఇంట్లో పని చేస్తారా అని, అందుకే అరిగిపోయినాయి. ఇంకోటి, నేను ఎయిర్పోర్ట్లో యూకేలో అక్కడ ఆపాను కదా, అక్కడ ఏమైందంటే ఈ మేడం గారికి పాస్పోర్ట్ కరెక్ట్గా 2.5 నెలలే ఉంది వ్యాలిడిటీ. మేము మర్చిపోయాం. సో ఏముంది, ఎక్స్పైర్ అయిపోతుంది, 3 నెలలు మినిమం ఉండాలంట. మేము చూసుకోలేదు. సో అంటే బ్రిటిష్ కంట్రీ వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మేము అక్కడ పుట్టినాము కాబట్టి. ఇక్కడికి రావడానికి రూల్ వర్తించదంట. అందుకని ఫస్ట్ ఆపేశారు, వెళ్ళకూడదు, ఇంకా గో బ్యాక్ హోమ్ అన్నారు. ఏడిచేసింది. నేను షాక్, అసలు ఒక్క దెబ్బతో ప్లాన్స్ అన్నీ మారిపోతాయని. మళ్ళీ తర్వాత వాళ్ళ హయ్యర్ అథారిటీకి కాల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నారు. అండర్ 16 అని నాతో అలౌ చేశారు. 2.5 నెలలే ఉంది ఎక్స్పైర్ అవ్వడానికి పాస్పోర్ట్. సో అందుకని మీరు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు మీలో ఎవరిని ఉంటే అవి చూసుకోండి. మేము ప్రతి నెల చెక్ చేసుకున్నాం, కరెక్ట్గా అనుకున్నాం 2 నెలల క్రితం ఇది చేయించాలి అనుకున్నాం. బ్రెయిన్ ఫాగ్, మర్చిపోయాం, ఇద్దరం మర్చిపోయాం. అంతా బాగుంది, ఈ రూమ్లో అన్నిటికన్నా బాగుందా, ఇంత పెద్ద మిర్రర్ తరిగి తీరా రెడీ అవ్వడానికి. సరే, ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటే మాట్లాడుకుందామా. వీళ్ళిద్దరూ దోశలు తినడానికి బయలుదేరుతున్నారు, అమ్మమ్మ అన్ను మనవరాలు. ఆనియన్ దోశ. పదండి. మా బిడ్డగాడు సాసేజ్లు, చికెన్ సాసేజు, చికెన్ ఇన్ ద సూప్ అంట, అదేంటో మరి నాకు తెలీదు. పేస్ట్రీస్ తెచ్చుకుంది. ఆనియన్ దోశ, నేను ఆనియన్ దోశ, పొడి దోశ అండ్ ఇడ్లీ. ఫస్ట్ ఇది టచ్ చేయాలండి, ఇడ్లీ తినాల్సింది. సాబుదానా కిచిడి అండ్ కోకోనట్ రైస్. అది మా అమ్మ కూడా అంతే బిట్టుగాడిలాగా తెచ్చుకుంది. అండ్ అందరం ఆనియన్ దోశ ఆర్డర్ చేసాం. ఇది అమ్మమ్మ మనవరాలు సేమ్ కాపీ కొడుతున్నారు ఒకరికొకళ్ళు. రాగానే ఫస్ట్ నోట్లో ఇడ్లీ పడాలి, ఇలా వర్కౌట్ అవ్వదండి, చేత్తో తినాల్సిందే. అక్కడ ఉన్నన్ని రోజులు ఈడితో తిని చేత్తో, అది జన్మ ధన్యం. ఇండియా వచ్చి నాకు ఫస్ట్ పని బ్రేక్ఫాస్ట్ ఎంత ఎంజాయ్ చేస్తామో తెలుసా. ప్రతి ట్రిప్లో అంతేనామా, అసలు ఆ బ్రేక్ఫాస్ట్ తిన్నా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు తిని 2 గంటలు తింటాము, ఒక 6 గంటలు నిద్రపోతాం, అప్పుడు నార్మల్ అవుతాం. లేకపోతే డే మారింది, గ్రీన్విచ్ టైం మారింది, ఫ్లైట్లో నిద్రలేదు, ఒక నైట్ అంతా నిద్రలేనట్టు కదా. ఇక్కడ ఈ రెస్టారెంట్ హెడ్ చెఫ్ ఉన్నారు కదా, ఆయన మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అండి. ఇప్పుడే మాట్లాడారు. లవ్ ఇట్, టేస్ట్ చాలా బాగా చేశారు, బాగుందండి. ఇది ఫస్ట్ టైం ఇక్కడికి మేము రావటం. మిగతా అన్ని తాజు ట్రైడెంట్ అవన్నీ చాలాసార్లు వెళ్ళినాయే. ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ, వర్త్ ఇట్. ఎవరైనా ట్రై చేస్తుంటే ఇది ఒక మంచి ఫీడ్బ్యాక్గా తీసుకోండి, బాగుంది ఇక్కడ.
క్వాలిటీ హైజీన్ అన్నీ బాగున్నాయండి. ప్రమోషన్ అనుకునేరు నచ్చి చెబుతున్నా. నేను యాక్చువల్గా పొడి దోశ చెప్పాను, గీ పొడి దోశ. దీంట్లో పోసుకొచ్చుకుంటున్నా సాంబార్. ఇంత చిన్నదాంట్లో నాకేం సరిపోతాయి. ఈయనే అండి హెడ్ చెఫ్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అంట. చాలా బాగుందండి. అసలు ఫస్ట్ బైట్ నాకు ఇంకా స్పూను ఫోర్క్తో తినబుద్ధి కాల, చేత్తో ఫస్ట్ బైట్ చట్నీతో తిన్న. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే మేము ట్రైడెంట్ తాజ్ వీటిలో తిన్నాం కదా, ఫుడ్ టేస్ట్ చాలా తేడా ఉంది. ఇక్కడ బాగుంది ఫుడ్, చాలా టేస్టీగా ఉంది. ఆయన హ్యాండ్తో చేసిన ఫుడ్. లవ్ ఇట్. షూర్ అండి, థ్యాంక్ యూ. నేను తెచ్చుకుంటానండి, పర్లేదు. అయ్యో పర్లేదండి, భలేవాళ్ళు, నేను తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ. బిట్టు ఎంజాయ్ చేస్తున్నావా? మా దోశ లవర్ అండి. ఒకప్పుడు ఇడ్లీ లవరు, 2 ఏళ్ళ నుంచి దోశ లవర్గా మారింది. ఎంజాయ్. ఆ డెడ్లీ కాంబో ఏంటి? వాటర్ మెలన్ చాక్లెట్ మఫిన్. ఎంజాయ్. మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నామండి. ఇది రౌండ్ 1 అయిపోయింది అనమాట. ఇప్పుడు రౌండ్ 2కి వెళ్తున్నాం. పదమ్మా. ఫుల్గా వేసేసాము. పూరీతో ఫినిషింగ్ అనమాట, బేబీ పూరీస్. ఎవరో తింటే టెంప్ట్ అయ్యి ఆర్డర్ పెట్టాం. రాగానే ఇలా ఇండియన్ ఫుడ్ తింటే ప్రశాంతంగా నిద్ర పట్టుద్దండి. మా బిట్టుగాడిని వీడియో తీయరే అంటే అది ఒక బీభత్సమైన యాంగిల్స్లో తీస్తుందండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్ చాలా హ్యాపీగా, చాలా డ్రీమ్స్తో వచ్చాం. బట్ అన్ఫార్చునేట్లీ మా హెల్త్ ఇష్యూస్ బాగోక అసలు హెల్త్ బాగా డ్యామేజ్ అయింది. ఒక్క ఫంక్షన్ అనేది బాగా జరిగింది, బట్ కొన్ని అనుకున్న పనులు జరగక కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. బేసిక్గా తిరిగి వెళ్ళేటప్పుడు చాలా బాధగా వెళ్ళామన్నమాట. ఈ ఇయర్ వచ్చేటప్పుడు కొంచెం బాధగా వచ్చాం. సగం ఫ్యామిలీ రావటం కదా, మేమిద్దరం ఎలోన్గా రావటం. తిరిగి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నా. బాధగా ఫ్లైట్ ఎక్కా కానీ మంచి మోటివేషన్ అండి ఫ్లైట్లో. ఫ్లైట్ జర్నీ నుంచి మంచి పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ తెలుగు అమ్మాయి అనమాట, రాజమండ్రి, రత్నశ్రీ అని. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్. తను వాళ్ళ మదరు అందరూ చూస్తారంట. చాలా హ్యాపీ అనిపించింది తనతో మాట్లాడినాక. వాళ్ళ ఫాదరు ఆర్టీసీ బస్సు కండక్టర్ అంటండి. తను ఎయిర్ హోస్టెస్ అయింది, కష్టపడి సాధించింది. తను చూసి నాకు అనిపించింది తనకి ఇప్పుడు ఒక పాప కూడా అనమాట. హస్బెండ్ పాప, వాళ్ళ హస్బెండ్ కూడా ఎయిర్లైన్లోనే వర్క్ చేస్తారు, ఇండిగోలో. తనతో మాట్లాడాను అనమాట. తన జర్నీ విన్నాక నాకు మోటివేషన్ అనిపించింది. కొంచెం నేను డౌన్ అవుతూ వచ్చాను. చాలా థింగ్స్ ఫేస్ చేస్తుంటాము, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తుంటాము, కొంచెం క్రిటిసిజం ఫేస్ చేస్తుంటాం. కొంచెం డౌన్లో ఉన్నాను అనమాట నేను బయలుదేరేటప్పటికే. తనతో మాట్లాడినాక అనిపించింది గివప్ ఇవ్వకూడదు అని. నేను జనరల్గా గివప్ ఇచ్చే టైప్ కాదు, కానీ ఎంతో కొంచెం డౌన్ అయ్యాను. బట్ తన పాస్ట్, తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నా చాలా హ్యాపీ అనిపించింది. షీ స్ట్రగుల్డ్ ఎ లాట్, అచీవ్డ్ ఎ లాట్. కష్టపడింది, ఫలితం తీసుకుంది. సో అలాగే తన డాటర్ని కూడా పైలట్ చేయాలని హోప్. తన డ్రీమ్ సక్సెస్ఫుల్గా వాళ్ళ డాటర్ని పైలట్ చేయాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. చాలా హ్యాపీ అనిపించిందండి. తను ఒక మాట కూడా ఉంది, ఎంతోమంది ఫ్లైట్ ఎఫోర్డ్ చేయటమే చాలా కష్టం అంట. అందరూ ఫ్లైట్ని దూరం నుంచి చూసి కూడా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారంట. కొంచెం బాధ అనిపించింది. లైఫ్లో మనకి ఏది ఉందో అది దాటి మనమేమో పైకి వెళ్ళాలనుకుంటాము. ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ ఉండని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంకా అంతే లైఫ్. కాకపోతే మన లైఫ్ మనకి ఎంతవరకు అంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంటే చాలని మాత్రం నేను తనతో మాట్లాడినా తెలిసింది. నేను అందుకని ఇప్పుడు రెడీగా ఉన్నా, ఎన్ని రిజెక్షన్స్ అయినా ఫేస్ చేయడానికి. విల్ సీ. అంటే వచ్చేటప్పుడు నాకు కొన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసినాక మళ్ళీ ఫేస్ చేయడానికి నాకు భయం వేసింది. ఇప్పుడు నేను రెడీగా ఉన్నా, ఎన్నైనా ఫేస్ చేద్దాం, ట్రై చేద్దామని. ఏదన్నా సాధించినాక అప్పుడు ఫ్యూచర్లో ఏదైనా వీడియో చేస్తాను. ఏంటి ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్పలేను. ఏదైనా ఉద్ధరిస్తే కదండి చెప్పేది, అందుకు. సరేనా? సరే, ఇదండి మన బ్రేక్ఫాస్ట్ డన్. మరి ఇంక ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫుల్గా నిద్రపోవాలని కోరిక అనమాట. ఒక 6 to 7 hours. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్. కెమెరా నుంచి వీడియో తీస్తున్న మా బిట్టుగాడికి, నాకు, మా అమ్మకి మా దాకా అందచేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.